వీళ్ళందరూ ఫలక్నామా ఎక్స్ప్రెస్కి అనమాట. సో గైస్ అందరూ పరిగెడుతున్నారు. సో గైస్ మనకి చాలా రోజుల తర్వాత జనరల్లో ట్రావెల్ చేయడం. మా భోగిలో చాలా మంది దగ్గర టికెట్లు లేవు. జనరల్లో టీసీని చూసి చాలా రోజులు అయింది. ట్రైన్ స్టార్ట్ అయిపోయినా ఇంకా ఎత్తానే ఉన్నాడు అన్న. హే గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం అయితే ఈరోజు వ్లాగ్ సికింద్రాబాద్ స్టేషన్ లోపల నుంచి స్టార్ట్ చేస్తున్నాం, ఎందుకంటే పరిస్థితి అలా ఉంది ఇప్పుడు. సో ఈరోజు అయితే మనం ఫలక్నామా ఎక్స్ప్రెస్కి అయితే వెళ్ళబోతున్నాం. పరిస్థితి చూపిస్తారు మీకు ఎలా ఉందో, చాలా ఘోరంగా ఉంది. ఇంకా టైం వచ్చి 3:20 అయింది. 4కి ట్రైన్. కింద జనాలు చూపిస్తాను ఎలా ఉన్నారో. సో ఈరోజు అయితే మనం ట్రావెల్ చేస్తున్నాం సికింద్రాబాద్ జంక్షన్ నుంచి రాజమండ్రి వరకు, అది కూడా ఫలక్నామా ఎక్స్ప్రెస్లో. ఇక్కడ జనం చూశారు కదా, వీళ్ళందరూ ఫలక్నామా ఎక్స్ప్రెస్కి అనమాట. ఇంకా ట్రైన్ అయితే రాలేదు. వీళ్ళందరితో పోటీ పడి మనం అయితే ఎక్కాలి. సీట్ దొరుకుతుందో లేదో కూడా తెలీదు. సో లెట్స్ సీ. మనకైతే టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు. సో జనరల్లోనే ట్రావెల్ చేయాలి. జనం అయితే చూడండి అక్కడ వరకు ఉన్నారు. అండ్ ట్రైన్ ఇంకా అదిగోండి ఇప్పుడే ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. ఇంకా చూడాలి మనకి సీట్ దొరుకుతుందా లేదా అనేది. ఇంతమందిలో మన ట్రైన్ అయినా అది ఎందుకు కాదా. మన ట్రైన్ ఇప్పుడే ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అనమాట. జనరల్లో ఎక్కుతున్నప్పుడు ఫస్ట్ రూల్ ఇప్పుడు ఏంటంటే మనం బ్యాగ్ అనేది ఎప్పుడు ముందు వేసుకోవాలి, లేదంటే సగం సామాన్లు ఎగిరిపోతాయి. మన ట్రైన్ వచ్చేస్తుంది, అందరూ సిద్ధమవుతున్నారు. సో చూద్దాం మనకి సీట్ దొరుకుతుందో లేదో. ట్రైన్ ఆల్మోస్ట్ వచ్చింది. సో here is our train, the Falaknama Express. ఇందుకి పోలీసులు ఉన్నారా? జనరల్ అంతా ముందుకు వెళ్ళిపోతుంది. మొత్తం సీట్లన్నీ ఖాళీ కానీ జనం ఉన్నారు. సో గైస్ అందరూ పరిగెడుతున్నారు, నేను పరిగెడుతున్నాను. ఎందుకంటే జనరల్ ముందుకు వెళ్ళిపోయింది, అదొకటి ఖాళీ ఉంటుంది, ఇంకేం ఖాళీ ఉండవు. నేను కదా ఓ పక్క చెప్పు ఊడిపోయింది. లెట్స్ సీ. ఓరి నాయన, సిచ్యువేషన్ ఇది. జనరల్ ఓపెన్ చేశారు కానీ వెళ్తాం లేదు తెలీదు. సో గైస్ మనకి సీట్ అయితే దొరకలేదు. నించుని ఉండమే రాజమండ్రి వరకు. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. చాలా రోజుల తర్వాత జనరల్లో ట్రావెల్ చేయడం. అప్పటికే పరిగెట్టి ట్రై చేసాం కానీ సీట్ ఏం దొరకలేదు. చూద్దాం రాజమండ్రి వరకు దొరకదు. మొత్తం గోల గోల ఉంది. నేను డోర్ దగ్గరికి అయితే వస్తాను. ఇక్కడ కొంచెం పర్లేదు, గాలి ఆడుతుంది. ఆల్రెడీ ఖాళీ లేదురా బాబు అంటే అమ్ముకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పటికో 10 సార్లు తిరిగారు. ఓరే నాయన, ఇక్కడ నుంచి ఇప్పుడే థమ్స్అప్ అని వెళ్ళాడు. అటు సైడ్ నుంచి బాటిల్ వేసుకుని ఇంకో అన్న వచ్చేస్తున్నాడు. వాళ్ళు ఇంకా డోర్ దగ్గర ఉన్న వాళ్ళు బయటికి దూకేయాలి, అలా ఉంది పరిస్థితి. స్టేషన్ నుంచి జస్ట్ ఇప్పుడే మన ట్రైన్ కదులుతుంది.
3 minutes డిలేతో మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. మన ట్రైన్ నెంబర్ వచ్చి 12704 సికింద్రాబాద్ జంక్షన్ నుంచి హౌరా జంక్షన్ వరకు అనమాట. సికింద్రాబాద్ జంక్షన్ అనేది తెలుసు కదా, తెలంగాణలో ఉంటుంది. అండ్ హౌరా వచ్చి వెస్ట్ బెంగాల్లో ఉంటుంది అనమాట. ఫైనల్లీ 3 నిమిషాల డిలేతో మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి స్టార్ట్ అయిపోయింది. నా బ్యాగ్ ఎక్కడో పైన పెట్టేశాను, ఉందో లేదో కూడా కనబడతలేదు. ఇక్కడ నుంచి చూడాలి తర్వాత. మీరు రీసెంట్గా ట్రావెల్ చేసినప్పుడు ఎప్పుడైనా జనరల్లో టీసీని చూసారా? అయితే కామెంట్ చేసేయండి. నేనైతే చాలా రోజులైంది జనరల్లో టీసీని చూసి. మా భోగిలో చాలామంది దగ్గర టికెట్లే లేవు. నా ముందున్న అన్నకి 500 ఫైన్ రాస్తారు విశాఖపట్నం వరకు, టికెట్ లేదని. అసలు ఎంత క్రౌడ్ ఉంటారని ఎక్స్పెక్టే చేయలేదు నేను అసలు. అసలే ప్లేస్ లేదురా నాయన అంటే అమ్ముకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడే కొంచెం చల్లగా గాలి వేస్తుందిరా బాబు అనుకుంటే తీసుకొచ్చి బ్యాగ్ తగిలిచ్చారు. మనకు నించోడానికి కూడా స్పేస్ లేదు. ఇదే పొజిషను. ఫ్రైడే కదా జనాలు పెద్దగా ఉండరు అనుకున్నాను, కానీ భోగి మొత్తం కిక్కిరిసిపోయారు జనం. నా బ్యాగ్ అదుకోండి, పర్వాలేదు కనిపిస్తుంది ఇక్కడి నుంచి. నేను ఇంకా పర్లేదు, రాజమండ్రి వరకే. పక్కన అన్న ఉన్నాడు కదా, ఈ అన్న బీహార్ వరకు వెళ్ళాలంట. బీహారే హౌరా రేపు నైట్కి వెళ్తుంది 6కి. అక్కడి నుంచి మళ్ళీ బీహార్ రోజు తీరిపోద్ది అన్నకి. ఫలక్నామా వచ్చి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో జనరల్ టికెట్ తీసుకుంటున్నప్పుడు మనం ఎక్స్ప్రెస్ది కాదు, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తీసుకోవాలి. అండ్ నాకు వచ్చి సికింద్రాబాద్ జంక్షన్ నుంచి రాజమండ్రి వరకు 170 రూపీస్ పడింది జనరల్ టికెట్ ప్రైస్. నేను యూటీఎస్ యాప్లో తీసుకున్నాను. యూటీఎస్ యాప్లో మనం జనరల్ అండ్ ప్లాట్ఫామ్ టికెట్స్ తీసుకోవచ్చు. అబ్బా ఇదిగోండి మన ఫస్ట్ అఫీషియల్ స్టాప్ వచ్చింది. ఇప్పటికి మనం 110 కిలోమీటర్స్ కవర్ చేసాము. సికింద్రాబాద్ తర్వాత మనకి ఫస్ట్ అఫీషియల్ స్టాప్ వచ్చింది నల్గొండ. ట్రైన్ ఆల్రెడీ 15 minutes డిలేలో ఉంది. ప్లాట్ఫామ్ వచ్చి మనకి రైట్ సైడ్ వచ్చింది. నల్గొండలో చాలా మూటలు ఎక్కించేస్తున్నారు, జనం కూడా చాలామంది ఎక్కారు. వీడు తీసుకొచ్చి నా ముఖం మీద పెట్టేస్తున్నారు వీడి బ్యాగ్. మన పక్క నుంచి ఇదేంటి లోకల్ ట్రైన్ అనుకుంటా, భలేగా ఉంది. టైం 5:30 అవుతుంది. నల్గొండలో మన ట్రైన్కి జస్ట్ 2 minutes స్టాప్ అంతే. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అక్కడ అందరూ అంత ఇదిగా చూస్తున్నారంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరు వచ్చారు. నా దగ్గరికి వచ్చి సేమ్ నాతో కూడా ఇదే అన్నారు. ఈ మూటల గోల కాదు కానీ ట్రైన్లో జనాల కంటే మూటలు ఎక్కువైపోయి. మీకు తెలుసా మరి మన ట్రైన్కి ఫలక్నామా ఎక్స్ప్రెస్ అని పేరు ఎందుకు వచ్చిందో? హైదరాబాద్లో ఫలక్నామా ప్యాలెస్ ఉంటుందని మీ అందరికీ తెలుసు. ఆ ప్యాలెస్కి ట్రిబ్యూట్గానే ఈ ట్రైన్కి ఫలక్నామా ఎక్స్ప్రెస్ అనే పేరు పెట్టారు. ఈ ట్రైన్ వచ్చి డైలీ 3:55కి సికింద్రాబాద్లో స్టార్ట్ అవుతుంది. అండ్ 4 స్టేట్స్ని కవర్ చేస్తూ 26 hours తర్వాత హౌరాని చేరుకుంటుంది. ఆ 4 స్టేట్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా అండ్ ఫైనల్లీ వెస్ట్ బెంగాల్. సికింద్రాబాద్ కోడ్ వచ్చి SC అండ్ హౌరా కోడ్ వచ్చి HWH. అండ్ మాటల్లోనే మన సెకండ్ అఫీషియల్ స్టాప్ అయిన మిర్యాలగూడ కూడా క్రాస్ చేసేస్తున్నాం. ఇప్పటికి మనం 148 kilometers కవర్ చేసాము. బాయ్ బాయ్ మిర్యాలగూడ. ముందు ట్రైన్లో ఈ గుట్కా ప్యాకెట్లు అమ్మేవాళ్ళని బ్యాన్ చేయాలి. వీళ్ళంతా చెప్పే మాట ఒకటే, హమ్ ఖానా నహీ బతుక్ సక్తా లేకిన్ గుట్కా నహీ బతుక్ సక్తా. అన్నం లేకపోయినా ఉంటారు కానీ గుట్కా లేకపోతే అసలు ఉండలేరు వీళ్ళు. టైం వచ్చి 6:50 అవుతుంది. ఇంకా మనం నించునే ఉన్నాము. ఫైనల్లీ వి గాట్ ది ప్లేస్. పైకి ఎక్కి మంచి పని చేసాము. ఉండే కొద్దీ క్రౌడ్ చాలా పెరిగిపోతున్నారు మొత్తం. ఇంతమంది జనాల్లో ట్రావెల్ చేయడానికి ప్రాబ్లం ఏం లేదు, కానీ ఒకవైపు గుట్కా నవ్వులుకుంటూ ఇంకోవైపు బీడీలు కాల్చేస్తున్నారు ట్రైన్లోనే. RPF वालों को कंप्लेंट करूंगा मैं. क्या
गजब बेइज्जती है। వెల్కమ్ టు పిడుగురాళ్ళ స్టేషన్ వచ్చింది ఇప్పుడే. పిడుగురాళ్ళలో కూడా ఎక్కేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అయ్యో బాబు, ఈ అన్న పెద్ద మోట వేసుకుని ఎక్కేసాడు ఏకంగా. వెనకాతల పరిస్థితి ఇది. ట్రైన్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా ఎక్కుతానే ఉన్నారు. అన్న ఇంకా బయట నించుని ఉన్నాడు. వెల్కమ్ టు గుంటూరు జంక్షన్. పిడుగురాల తర్వాత మనకు నెక్స్ట్ స్టాప్ వచ్చి గుంటూరు జంక్షన్. గుంటూరులో చాలామంది సమోసాలు కొనుక్కుంటున్నారు. అక్క చూడండి, ఏకంగా పడుకున్నవాడి మీద పెట్టి మరీ తినేస్తుంది సమోసాలు. ఓరి నాయన, మంచినీళ్ళు రావట్లేదు కానీ గుట్కా ప్యాకెట్లు మాత్రం వస్తానే ఉన్నాయి. ఇంటికి వెళ్ళి 2 రోజులైనా పోవట్లేదు. ఈ గుట్కా వాసన ముక్కులోనే ఉండిపోతుంది. వెల్కమ్ టు విజయవాడలో కూడా ఫుల్గా ఎక్కుతున్నారు క్రౌడ్. ఆల్రెడీ 15 మినిట్స్ డిలేలో ఉందన్నమాట మన ట్రైన్. ఏలూరు వచ్చేసరికి ఇది మన భోగిలో పరిస్థితి. టైం ఆల్రెడీ 11 అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఏలూరు స్టేషన్ కూడా క్రాస్ చేసేస్తాం. ఏలూరు తర్వాత మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చి తాడేపల్లిగూడెం అండ్ రాజమండ్రి. సో గైస్, అది మన ట్రైన్. ఇంకా ఇటు సైడ్ దిగేసాం అన్నమాట. ఇటు సైడ్ దిగి ఈ ప్యాసింజర్ ఎక్కి ఇలా వచ్చేసాం. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి అలా వెళ్ళిపోవడమే. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి వచ్చింది, కానీ అటు సైడ్ దిగడానికి అసలు ప్లేసే లేదు. అందుకే ఇటు సైడ్ దిగేసాను. ఫైనల్లీ 1 అవర్ డిలేతో మన ట్రైన్ అయితే రాజమండ్రి చేరుకుంది. 11:15కి రావాలి, టైం 12:20 అవుతుంది. దగ్గర 1 అవర్ డిలే అనమాట. మరి రిజర్వేషన్లో వ్లాగ్ ఎవడైనా చేస్తాడు, కానీ జనరల్లో చేసేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. సో గైస్, హోప్ యూ ఎంజాయ్డ్ ది వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరి ఈ వ్లాగ్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. దిస్ ఇస్ గోదావరి వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రాజమండ్రి.